హలో అండి, చింతపండు చారు ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాము. ఎన్ని కూరలు ఉన్నా కానీ మనకి చారుతో తింటే ఆ టేస్టే వేరండి. ఇంకా నానబెట్టిన చింతపండు ఇలా పిసికి రసంలాగా అయితే చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇంకా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల మనం వేడి వేడి అన్నంలో చారుతో తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి చారులో కారం అయితే సరిపోతుంది. లేదు కొంచెం కారంగా ఉండాలంటే మీరు రసంలో కొంచెం కారపొడి అయితే కలుపుకోండి. ఇంకా నేను పసుపు, జీలకర్ర, తాలింపు గింజలు అయితే వేసానండి. ఇంక ఇవన్నీ కలిపి మగ్గాక ఇంక ఇలా తిప్పి మగ్గినాక కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంకా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని చారులో అయితే వేసేసానండి. లాస్ట్కి తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలో